హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్లీ ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే కనుక ఇక్కడైతే ఫస్ట్ పిన్ని నేను అమ్మ అయితే నా బర్త్డే నెక్స్ట్ డే అంటే సాటర్డే. అండ్ ఇక్కడైతే మేమైతే ఎందుకంటే ఎప్పుడూ వెళ్ళలేదు, బట్ మాకు చాలామంది చెప్పేవారు చాలా ఫేమస్ అయ్యారా దేవుడు, మొక్కుకుంటే 7 వీక్స్ వెళ్తే మీకు ఏం మొక్కుకున్నా సరే బాగా అంటే తీరుతుంది అని చెప్పేసి మాకైతే చాలామంది చెప్పారు. ఇంకా మేము ఓకే కుదిరింది, నెక్స్ట్ బాగా కలిసి వచ్చిందని చెప్పేసి వెళ్ళాము. ఇంకా దిగి ఇంకా మస్తు ఎండ ఉంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చున్నీలు అయితే ఇట్లా వేసేసాము. వేసిన తర్వాత ఇంకా గాలి అయితే కొంచెం లేదని చెప్పేసి ఇంకా గాలి కొట్టించి పెట్రోల్ కొట్టించేసి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి. ఇంకా మొత్తం ఇదంతా ఏరియా అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ మేము ఎంటర్ అయ్యాము, వాడపల్లి ఎంటర్ అయ్యాము అనుకుంటా. అంటే వాడపిల్లని ఉంది, బట్ అది నాకు తెలిసి చిన్న వాడపిల్ల ఏదో, బట్ వాడపిల్లని ఉంది. వాడపిల్లని రాసి ఉన్నప్పటికీ ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. బట్ పిన్ని వాళ్ళకి అక్కడ నుంచి ఇంచుమించు ఒక 30 km వస్తుంది. తర్వాత ఇంకా కాసేపు పిన్ అయితే డ్రైవ్ చేసిన తర్వాత కాసేపు నేను తీసుకున్నాను. ఇంకా పిన్నే డ్రైవ్ చేసి ఫస్ట్ అయితే చాలాసేపు రోడ్ అంతా బాగానే ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఒక 15 km అనుకుంటా. 15 km రోడ్ అయితే మంచిగా ఉంది. బట్ ఇంకొక 15 km అయితే రోడ్ అంతా ఆల్మోస్ట్ ఏంటంటే మొత్తం గతుకులుగానే ఉంది మొత్తం. సర్లే కానీ ఇంకా ముగ్గురికి కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఏదో ఒకలాగా ఇంకైతే వెళ్ళిపోయాము. చెప్తున్నాను, అది ఏ వీక్ అవ్వని ఎటువంటిది అవ్వని, బట్ ఎవ్రీ వీక్లో సాటర్డే అయితే పక్కా చెప్తున్నాను, అస్సలకే ఖాళీ ఉండదు. చాలా రష్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చూశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీడియోస్లో చూడడమే పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళేసరికి కూడా ఆ రోజు మేబీ సెకండ్ సాటర్డే అవడం వల్ల ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంకా మొత్తం అందరూ వచ్చేసరికి ఇంకా అయితే అస్సలకే ఖాళీ లేదు. తర్వాత ఇక్కడైతే ఇంకా ఇదైతే బ్రిడ్జ్ గోదావరి. ఇంకా మొత్తం ఇక్కడ దగ్గరలో అంటే మొత్తం అంతా గోదావరి. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇక్కడ టర్నింగ్ అయితే ఇంకా స్ట్రైట్ రోడ్ ఇంకా అక్కడి వరకు ఇంకా స్వామివారి టెంపుల్ వరకు కూడా. ఇంకా చెప్పాను కదా, ఇంకా బాగా ఎండగా ఉంది, డస్ట్ అయితే మంచిగా పెట్టేస్తుందని చెప్పేసి ఇంకా మేము ఇట్లా పెట్టేసినాము. ఇదిగో చెప్పాను కదా, రోడ్ అయితే ఇంకా ఇట్లానే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 15 km ఇట్లానే ఉంది. అండ్ ఫైనల్గా అయితే మేము ఇంకా టెంపుల్కి అయితే ఇది అయిపోయిన తర్వాత కొంచెం అయితే బాగానే ఉంది. మళ్ళీ తర్వాత వచ్చేసిన తర్వాత పార్కింగ్ అయితే చేయాలి. పార్కింగ్ దగ్గర చూడండి అసలు ఎన్ని బైక్స్ ఉన్నాయో, ఎన్ని స్కూటీస్ ఉన్నాయో. అసలు మేబీ ఇదంతా ఒక 50 acres అట్లా ఉంటుంది. అంతలో కూడా ఇన్ని బైక్స్ ఉన్నాయంటే అసలు ఎంత రష్గా ఉందో చూడండి. అప్పటికి మేము మేబీ నా బర్త్డే కంటే అదేంటి నెలగంట ఏదో అంటారు కదా, ఆ టైంలోనే వెళ్ళాము. అప్పటికి ఇంత రష్గా ఉందంటే అసలు నార్మల్ టైంలో ఇంకా చూస్తే ఇంకా అట్లా రష్గా ఉంటుంది. ఇంకా మేమైతే లైన్లో ఉన్నాము. ఇక్కడ ఒక 3 ఇంకా లోపల అయితే ఫోన్ అయితే తీయనివ్వరు కదా, బట్ నేనైతే తీసాను కొంతసేపు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంకా ప్రసాదం అయితే తింటున్నాం పిన్ని నేను ముగ్గురం కూర్చొని. ఇంకా కాసేపు అక్కడ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసాము. ఇక్కడ ఫైనల్గా ఇక్కడైతే చాలా ఫేమస్. ఏదైనా మనం కోరుకుని ఈ రూపీ అయితే ఇట్లా అంటిస్తే మంచిగా కోరిక తీరుతుందంట. అక్కడైతే అమ్మ అంటించింది ఫస్ట్. అమ్మదైతే అతుక్కుంది. సో అమ్మ కోరిక ఏదో మరి గట్టిగా కోరుకున్నట్టుంది, తీరింది. దాని కిందనున్నది నాది కూడా అదే చూసారు కదా. ఫస్ట్ అయితే నేను అంటించాను, తర్వాత అమ్మ నువ్వు అంటించంటే అమ్మ అంటించిన తర్వాత పిన్ అయితే ఫోర్స్ చేయడంతో అక్క నేను ఇవన్నీ నమ్మనని చెప్పేసి అంటే అంటించడం అని చెప్పేసి అంటే అప్పుడు ఆ పిన్ అయితే వెళ్ళింది. మొక్కుకుంది. పిన్నిది కూడా ఆల్మోస్ట్ డన్. ఇంకా పిన్నిది కూడా అతుక్కుంది. అదిగో చూసారు కదా, వరుసగా 3 మా ముగ్గురిని. ఫస్ట్ పైది అమ్మ పిన్నిది, తర్వాత కింద పిన్నిది, ఆ కిందది నాది, మా ముగ్గురు ఇంకా అట్లా పెట్టాము. బట్ చెప్పాలంటే ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోతున్నాం కానీ వితిన్ 2 secondsలోనే వాళ్ళు అయితే తీసేస్తున్నారు. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ప్రసాదం తినేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఎందుకంటే మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఈవినింగ్ 3కి. సో రిజర్వేషన్ అదే అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము. ఇంకా మేమైతే భోజనం చేయలేదు.
ఎందుకంటే ఇంకా భోజనం లైన్ చూసేసరికి ఇంకా నాకైతే కళ్ళు తిరిగాయి. దర్శనం కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే దర్శనంకి వీఐపీస్కి ఒకటి, వీవీఐపీస్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మేబీ 2500 అట్లా ఉంటుంది అనుకుంటా టికెట్. వాళ్ళకే కొంచెం తొందరగా వెళ్తారు. ఇంకా 200 తీసుకో, నువ్వు 1500 తీసుకో, ఎవరికి తీసుకున్నా వాళ్ళైతే లేట్గానే వెళ్తారు. ఇంక ఇక్కడైతే మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాం కదా, ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. టైం అయిపోయిందని మాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours పట్టింది మాకు అక్కడే, ఎందుకంటే అంత రష్గా ఉంది. ఇంక ఇక్కడైతే రిటర్న్ అయిపోయాము. ఇదిగో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇంకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అయితే ఇంక రిటర్న్ అయ్యాము. దట్స్ ఆల్. మా దర్శనం అయితే మంచిగా అయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్